చెల్లెల్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. కేదార్, మధు బాధపడ్డం నాకు కూడా ఇష్టం లేదు. ఈ చేతులతోనే తన మీద అక్షంతలు వేసి అత్తానింట్లో సంతోషంగా ఉండాలని కూడా దీవించాను. అలాంటిది తను బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలుగుతాననుకున్నావు? మధుకొచ్చిన సమస్యకి సమాధానం నా దగ్గర లేదు. తన అత్తవారింట్లో ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్లి మధు ఏ తప్పు చేసిందని తన ఇంట్లో నుంచి బయటికి పంపించేశారని అడుగుదాం, నిలదీద్దాం, కలిసి తన కాపురాన్ని చక్కదిద్దుదాం. మన ప్రశ్నకి వాళ్ళ సమాధానం తెలిసి కూడా వాళ్ళని వెళ్లి అడగడంలో అర్థమే లేదు కదా దాత్రి. మనలో మనం గొడవ పడ్డంలో అర్థం లేదు. మనకొచ్చిన సమస్యతోటి మనం కలిసి పోరాడతాం. ప్లీజ్ కేదార్, మనం మధు కాపురాన్ని కలిసి చక్కబెడదాం. ప్లీజ్. పిన్ని, నేను వెళ్ళి మాధురిని తీసుకొస్తాను. అందరం కలిసి భోజనం చేద్దాం. అడగడం బతిమాలడం అంతా అయిపోయిందమ్మీ. ఆకలిగా లేదు, ఒంటరిగా వదిలేయమని చెప్పుండాది. జగదాత్రి చేసిన పని వల్ల మనసు విరిగిపోయింటుంది అత్తయ్య. ఇంకాకలేముంటుంది? ఆ ఇద్దరు ఈ ఇంట్లోకి ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టుండారు గాని ఒకటి తర్వాత ఇంకొకటి సమస్య వస్తూనే ఉండది. సమస్యలు మనం సృష్టించుకొని దానికి వీళ్ళని బాధ్యులను చేసినంత మాత్రాన మనం బాధితులం అయిపోం అత్తయ్య గారు. అంటే ఇప్పుడు మధు ఇంటికి రావడానికి కారణం మేమా వీళ్ళ? పాపం మధు వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళైనా కూడా ముట్టుకోలేదు. తన బాధకి కారణం ఎవరు? వీళ్ళు కాదా? జగదాత్రి అలా వెళ్ళిపోతున్నారేంటి? తినడానికే కదా వచ్చిండది. రండి. ఇంట్లో ఎవరు ఎట్లా పోయినా టైంకి మీ కడుపులోకి అన్నం పోవాలి కదా. రండి, వచ్చి కూర్చొని మెక్కండి. నా కూతురి కష్టం చూసి ఇంట్లో ఒక్కరికి కూడా అన్నం తినడానికి మనసు రాలేదే. అలాంటిది నా కూతురి కష్టానికి మా కన్నీళ్లకి కారం అయినా కూడా తినడానికి ఎలా వచ్చుంటారు? సిగ్గు లేకుంటే సరి. పిన్ని, ఏంటా మాటలు? గుడ్డ పగిలిపోయిన ఒక తల్లి మాటలు ఇట్టనే ఉంటాయమ్మి. వీళ్ళు చేసిన పనికి ఇంతకంటే మంచిగా ఎలా మాట్లాడాలో మాకు తెలియడం లేదు వదినా. ఆయన నిద్ర లేచిన కాడ్నించి ఈ కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తామంటారు కదా. మరిప్పుడు వీళ్ళ వల్లే కష్టం వచ్చుండాది. తీర్చమంటే మొగుడు పెండ్లాము నోరు మెదపకుండా ఎట్టా ఉన్నారో చూడమ్మి. అరే, అక్కకి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయమ్మా? మనం చేసిన తప్పులే కదా కనిపిస్తాయి. ఇప్పుడు వదిన ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు యువరాజ్? మా అక్కతో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో నాకు బాగా తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ జగదాత్రి, చెప్పు నిషి. పడుకునే ముందు నేను పాలు తాగుతానని తెలీదా? నా రూమ్ లో ఇంకా పాలు పెట్టలేదు. అయ్యో, మర్చిపోయాను నిషి. ఇప్పుడు ఇచ్చేస్తాను. ఎప్పుడు? రేపు పొద్దునకిస్తావా? లేదు నిషి, ఇప్పుడే 5 minutes లో ఇచ్చేస్తాను.
ఏంటి ఆనందంతో పొంగిపోతున్నావా? జరిగింది అర్థం చేసుకుని జరుగుతున్నది న్యాయం అనుకుని మధు వాళ్ళ అత్తింటి వాళ్ళు మధుని పుట్టింటికి పంపకుండా ఉండుంటే నిజంగా ఆనందంగానే ఉండేదాన్ని నిషి. అయినా నీ జాతకమే అంతే. నీకు అదృష్టం ఫ్రంట్ డోర్ కొట్టేలోపు బ్యాడ్ లక్ బ్యాక్ డోర్ నుంచి లోపలికొచ్చేస్తుంది. అయినా జేడీ అంటే నీకంత సహాయం చేస్తుంది. నీ కేసుని అంత పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఏంటి ఆ జేడీకి నీకు సంబంధం ఏంటి? సంబంధం ఏముంది? ఏం లేదు. నేను కేసుని రీఓపెన్ చేశాను. ఆవిడే ఇన్వెస్టిగేషన్ చేస్తుందంతే. అయినా ఈ ఇంటి కోడళ్ళని రోజుకి 100 సార్లు అనటం కాదే. కోడలు ఎలా ఉండాలో చూసి నేర్చుకో. ఎవరిని చూసి నేర్చుకోవాలి నిషి? అది క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా అని. బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు ఈ మధ్య. మీ అమ్మ కేసు రీఓపెన్ చేయించావు అంతే. ఇంకా మీ అమ్మ నిర్దోషని నిరూపణ కాలేదు. కోర్టు జడ్జిమెంట్ పాస్ చేయలేదు.